హనుమకొండ జిల్లా పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వివరిస్తున్నారు. లైవ్లో చూద్దాం. పోస్ట్ చేసిండు. పోస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనకి అది వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారనేది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అది మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్ కి వెళ్ళినప్పుడు ఇది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని. కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీమ్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇది అప్పటికే తెలిసిపోయింది దట్ ఇది ఖచ్చితంగా అది మర్డర్ కేసు ఉంటారని కాబట్టి. సో ఈ సందర్భంలో ఇది అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు 10 మంది అక్యూజ్డ్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఇది ఫస్ట్ ఈయన ఏమని ఉన్నాడు, హస్బెండ్ ఆఫ్ ద లేడీ, అట్లాగే చాంద్ పాషా అయిన ఫాదర్, దెన్ సాలేహా ఈమె మదర్, అట్లాగే షరఫుద్దీన్ ఇతను బ్రదర్ అవుతాడు. సో వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళతోటి ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నారు, సెక్స్ డిటర్మినేషన్ లో కానీ ఫీమేల్ కేటీ సైడ్ లో కానీ. అట్లాగే వీళ్ళు కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఇంతకుముందు జరిగిన అబార్షన్స్ లో అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ లో వాళ్ళకి సాయం ఇచ్చారో వాళ్ళు బస్కే స్రవంతి, ఈమె ప్రైవేట్ నర్స్ గా పనిచేస్తుంది. ఈమె థర్డ్ ప్రెగ్నెన్సీలో అంటే ఇద్దరు పిల్లల తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ ఉందో దాంట్లో డిటెక్షన్ కానీ అబార్షన్ కానీ మొత్తం మీద కీలక రోల్ ప్లే చేసింది. అట్లాగే డాక్టర్ పార్థు ఉపేందర్ హాస్పిటల్ నడుపుతారు ఈయన నెకొండలోని, ఇతనిది కూడా మెయిన్ పాత్ర ఉంది మెయిన్లీ నెక్స్ట్ 4th ప్రెగ్నెన్సీలోని. దెన్ మనోహర్ అని ఉన్నాడు, ఇతను ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు కానీ అన్న కూడా మీడియేటర్ గా పనిచేశాడు. అండ్ లింగాల నరేష్, ఇతను కూడా మీడియేటర్ గా పనిచేసిండు, ఇతను ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కొండపర్తిలో. అట్లాగే సట్ల రాజు, ఇతను కూడా మీడియేటర్ గానే ఉన్నాడు, ఇతనిది పున్నేలు విలేజ్ లోనే ఉంది. అండ్ బంక్ డోట్ భద్రు అని ఉన్నాడు, ఇతనిది ఒకటి ఇది చిన్న మెడిసిన్ షాప్ ఉంది. సో ఇతను కూడా అది మీడియేషన్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అంతా చేపించడం అట్లా చేయడం జరిగింది. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ పూర్ణిమ అని, ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉన్నదో అంటే 4th ప్రెగ్నెన్సీ దాంట్లో అబార్షన్ ఈమె చేసింది. అట్లాగే రావాలి అని డాక్టర్ ఉంది ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ కాజిపేట్, ఈమె రీసెర్చ్ డిటర్మినేషన్ లో అప్పుడు వీళ్ళకి సాయం చేసింది. వీళ్ళిద్దరు డాక్టర్స్ ప్రజెంట్ ఫరారీలు ఉన్నారు, మన దగ్గర లేరు, వాళ్ళని కూడా అది త్వరలోనే అరెస్ట్ చేస్తాం. సో వీళ్ళది పాత నేర చరిత్ర చూస్తే ఇది డాక్టర్ పూర్ణిమ మీద ఇంతకుముందు 4 కేసెస్ ఉన్నాయి, అన్ని కూడా 2023లోనే అయినాయి. సో మెయిన్లీగా ఇవే ఈ చట్టం సందర్భంగానే ఉన్నాయి, అన్ని కూడా అబార్షన్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్స్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. పార్థు మీద, డాక్టర్ పార్థు మీద అవి ఈయన మీద కూడా 4 కేసెస్ ఉన్నాయి. అవి 2 కేసెస్ 23కి సంబంధించి, ఒకటి 24, ఒకటి 25 సంబంధించి. శ్రావంతి మీద 3 కేసెస్ ఉన్నాయి, ఇవి కూడా 23 నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా ఉన్నాయి కేసెస్. అండ్ మనోహర్ ల్యాబ్ టెక్నీషియన్ మీద ఒక కేసు ఉంది ఇంతకుముందు. సో వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు చట్ట ప్రకారంగా అది ఫర్దర్ యాక్షన్ కూడా ఉంటుంది. అట్లాగే ఇది హాస్పిటల్స్ సంబంధించి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి, హెల్త్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి కూడా రిక్వెజిషన్ కూడా పెడతాము. సో అది హాస్పిటల్ మీద కూడా నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇది గవర్నమెంట్ డాక్టర్స్ మీద కూడా అది వాళ్ళ మీద కూడా రిపోర్ట్ పెడతాము, వాళ్ళ మీద కూడా అది డిపార్ట్మెంటల్ యాక్షన్ అది కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ కేసులో మా టీం అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. మళ్ళీ మన డీసీపీ ఈస్ట్ ఉన్నది అక్షయ్ గారు టోటల్ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని, అట్లాగే మన ఈసీపీ మామూరు వెంకటేష్ గారు, ఆయన ఐఓగా ఉన్నారు, చాలా సీరియస్ కేసు కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉండి అంతా కూడా చేస్తున్నారు. సో అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ రాజగోపాల్ పర్వతగిరి నుంచి, అట్లాగే విశ్వేశ్వర్ కోనర్ నుంచి, దెన్ వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ ప్రవీణ్, శ్రీనివాస్, వంశీకృష్ణ, అట్లాగే మన కానిస్టేబుల్స్ రాజు, ప్రవీణ్ కుమార్, కే కుమార్, సాయి కుమార్, సంతోష్, అఖిల్, రవి, రాజు, వీళ్ళు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా తెలుస్తున్నాను.
ఇక హన్మకొండ జిల్లా పున్నెల శివార్లోని స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు కూతుర్ల అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. సో ఇది అనుమానాస్పదం కాదు, తన భర్తే అజరుద్దీన్ హత్య చేశాడు, పిల్లల్ని తన భార్యను హత్య చేశాడంటూ పోలీసులు నిర్ధారించారు. అజరుద్దీన్తో పాటుగా అజరుద్దీన్కు సహకరించిన వాళ్ళందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.